హాయ్ గాయ్స్, నేను మీ బేబర్ మ్యాన్. మనం ఈరోజు బేబర్ వెబ్సైట్ నుంచి మనకు నచ్చిన ఫ్లేవర్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం ముందుగా క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ ఓపెన్ చేసుకున్న వెంటనే మనం క్రోమ్లోకి వెళ్ళేసి bebertea.com లేదా bebertea అని టైప్ చేసుకోవాలి. నేను వచ్చేసి bebertea అని టైప్ చేస్తున్నా. bebertea అని టైప్ చేసిన వెంటనే మనకైతే మన వెబ్సైట్ లింక్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసిన వెంటనే మనకి bebertea వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. మీరు చూసినట్టయితే మనకి bebertea వెబ్సైట్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకి beberteaలో 5 ఫ్లేవర్స్తో పాటు ఒక కాంబో ప్యాక్ కూడా అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనం మన నచ్చిన ఫ్లేవర్ని ఎలా ఆర్డర్ చేసుకోవాలి, ఎలా మనం కార్ట్లోకి యాడ్ చేసుకోవాలని ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇప్పుడు నేను మీకు జింజర్ టీని ఎలా ఆర్డర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. జింజర్ టీని ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కనుక జింజర్ టీ కింద ఉన్న సెలెక్ట్ ఆప్షన్స్ పైన ట్యాప్ చేయాలి. వాటిపైన ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మనం కాస్త కిందికి వెళ్ళినట్టయితే మనకి సైజ్ ఇంకా క్వాంటిటీ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ సైజ్ నుండి మనకు నచ్చిన సైజులో మనం జింజర్ టీని ఆర్డర్ చేసుకోవచ్చు. నాకు వచ్చేసి 500 గ్రామ్స్ కావాలి. మీకు 500 గ్రామ్స్ కావాలంటే 500 గ్రామ్స్, 1 kg కావాలంటే 1 kg కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద క్వాంటిటీ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ నుండి మనకి ఎన్ని బాటిల్స్ కావాలన్నా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. 1 కావాలంటే 1, 2 కావాలంటే 2 అట్లా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. నాకైతే 1 కావాలి. సో నేను ఇక్కడ 500 గ్రామ్స్ సైజ్ సెలెక్ట్ చేసుకొని 1 క్వాంటిటీ సెట్ చేసుకొని యాడ్ టు కార్ట్ కొడుతున్నాను చూడండి. మనం యాడ్ టు కార్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇలా ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి వ్యూ కార్ట్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ పైన వ్యూ కార్ట్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇంకో పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మీరు చూసినట్టయితే మనకి ఇలా ఇంకో పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. అలా వ్యూ కార్ట్ పైన ట్యాప్ చేయగానే మనం షాపింగ్ కార్ట్లోకి వచ్చేస్తాము. షాపింగ్ కార్ట్లో మనకి ప్రోడక్ట్ డీటెయిల్స్ మరియు ప్రైస్ డీటెయిల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ మీరు మీ డిసిజన్ మార్చుకొని నాకు జింజర్ వద్దు, నాకు వేరే ఫ్లేవర్ కావాలనుకుంటే కనుక ఇక్కడ కింద కనిపిస్తున్న ఇంటూ సింబల్ పైన ట్యాప్ చేసి అలాగే వేరే ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా క్యాన్సిల్ చేసిన వెంటనే మనకి రిటర్న్ టు షాప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేసిన వెంటనే మన షాప్ అయితే మళ్ళీ ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి మనకు నచ్చిన ఫ్లేవర్ని మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కార్డమమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. కార్డమమ్ సెలెక్ట్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేస్తున్నాను. సో అలా మీరు వేరే ఫ్లేవర్ కావాలనుకుంటే కనుక ఇలా క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్నాక మనకి షాపింగ్ కార్ట్లో ప్రోడక్ట్ డీటెయిల్స్ మరియు ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇలా చూపిస్తుంది. ఇక్కడ నుండి మనం మన ప్రోడక్ట్ని అయితే చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. కింద మనం ప్రొసీడ్ టు చెక్అవుట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసిన వెంటనే మనకైతే మన ప్రోడక్ట్ చెక్అవుట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ అయిపోయింది. మనం ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఉన్నాం. ఇప్పుడు మనం మన డీటెయిల్స్ని, మన బిల్లింగ్ అడ్రస్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. బిల్లింగ్ డీటెయిల్స్లో మీ పేరు, మీ ఊరు, మీ ఫోన్ నెంబర్ లాంటి బేసిక్ డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ నా డీటెయిల్స్ అయితే ఫిల్ చేశాను. మీరు కూడా మీ డీటెయిల్స్ని అయితే దీంట్లో జాగ్రత్తగా ఫిల్ చేయండి. అలా డీటెయిల్స్ ఫిల్ చేసి మనం కిందకి స్క్రోల్ చేసినట్టయితే కనుక మనకి ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే కింద అవైలబుల్గా ఉంటాయి. ప్రోడక్ట్ ప్రైస్ మరియు డెలివరీ ఛార్జెస్తో కలిపి మనకి టోటల్ ప్రైస్ అయితే ఇక్కడ చూపిస్తుంది. beberteaకి సంబంధించిన ఆఫర్స్ మరియు డిస్కౌంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మనకు బాక్స్ సింబల్ కనిపిస్తుంది కదా, దాంట్లో ట్యాప్ చేసినట్టయితే కనుక మేము మీకు ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ ఉన్న సమయంలో ఈమెయిల్ ద్వారా తెలియజేస్తాము. ఇప్పుడు మనకు లాస్ట్ ఇంకా ఇంపార్టెంట్ స్టెప్ ఇది. ఇక్కడ నుండి మనం ఆర్డర్ని ఎలా ప్లేస్ చేసుకోవాలి, ఎలా పేమెంట్ చేయాలనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. కింద మనకి ప్లేస్ ఆర్డర్ ఉంది కదా, ప్లేస్ ఆర్డర్ పైన ట్యాప్ చేసిన వెంటనే ఇలా మనకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుండి మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లేదా మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి కూడా పేమెంట్ చేయొచ్చు. నేనైతే ఫోన్పే ద్వారా పేమెంట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ యూపీఐ పైన ట్యాప్ చేస్తున్నాను. యూపీఐ పైన ట్యాప్ చేయగానే మనకి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నేను ఫోన్పే పైన ట్యాప్ చేస్తున్నాను. మీరు గూగుల్ పే ద్వారా లేదా పేటిఎం ద్వారా పేమెంట్ చేయాలనుకుంటే కనుక వాటిపైన ట్యాప్ చేసి పేమెంట్ అయితే చేయవచ్చు. నేను ఇప్పుడు ఫోన్పే సింబల్ పైన ట్యాప్ చేసి కింద పే ఆప్షన్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇలా ఫోన్పే అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుండి మన యూపీఐ పిన్ ఎంటర్ చేసి మనం అయితే పేమెంట్ అయితే కంప్లీట్ చేసేయచ్చు. పేమెంట్ పూర్తి చేస్తున్న సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన వెంటనే మనకు మళ్ళీ bebertea వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఆర్డర్ నెంబర్, ఆర్డర్ డేట్ మరియు పేమెంట్ మెథడ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇలా మీరు మీ ఆర్డర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా, మనం ఇప్పుడు మన ఆర్డర్ని ఎలా ట్రాక్ చేయాలో కూడా తెలుసుకుందాం. ఆర్డర్ చేసిన 6 నుండి 8 గంటల లోపు మేము మీకైతే ఒక మెయిల్ అయితే సెండ్ చేస్తాము. ఆ మెయిల్లో మీ ఆర్డర్కి సంబంధించిన డీటెయిల్స్ మరియు మీ ఆర్డర్కి సంబంధించి ఒక ట్రాకింగ్ ఐడి అయితే ఉంటుంది. ఆ ట్రాకింగ్ ఐడిని మీరు కాపీ చేసి bebertea వెబ్సైట్లో ఉన్న ట్రాక్ ఆర్డర్ అనే ఆప్షన్లో పేస్ట్ చేసుకొని మీ ఆర్డర్ని అయితే ట్రాక్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి.
ముందుగా మీరు మీకు మెయిల్ ద్వారా వచ్చిన ట్రాకింగ్ ఐడిని అయితే కాపీ చేసుకోవాలి. దానికోసం అయితే ముందుగా మీరు మీ జీమెయిల్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. దాంట్లో మీరు ఏ మెయిల్ అయితే మీరు బేబర్టీలో ఇచ్చారో ఆ మెయిల్లో బేబర్టీ నుంచి మెయిల్ వచ్చిందా లేదా అనేది ముందుగా చెక్ చేసుకోవాలి. సో ఇలా బేబర్టీ నుండి మీకైతే ఒక మెయిల్ వస్తుంది. దాంట్లో మనకి ట్రాకింగ్ ఐడి అనేది అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే నా ట్రాకింగ్ ఐడి వచ్చేసి ఇక్కడ అవైలబుల్గా ఉంది. నేను ఈ ట్రాకింగ్ ఐడిని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని బేబర్టీ వెబ్సైట్ని ఓపెన్ చేసి దాంట్లో నా ఆర్డర్ని అయితే ట్రాక్ చేసుకుంటాను. ఇక్కడ మనకి 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా పైన, దానిపైన ట్యాప్ చేయగానే మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దాంట్లో మనకి ట్రాక్ ఆర్డర్ అనే ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అలా ట్రాక్ ఆర్డర్ పైన ట్యాప్ చేసిన వెంటనే మనకైతే ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ పేజ్లో వచ్చేసి మనం ఇప్పుడు కాపీ చేసుకున్న ట్రాకింగ్ ఐడి ఉంది కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నేను నాకు వచ్చిన ట్రాకింగ్ ఐడిని అయితే ఇక్కడ పేస్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి బ్లాంక్ స్పేస్ ఉంది కదా, ఆ బ్లాంక్ స్పేస్లో మనం కాపీ చేసుకున్న ట్రాకింగ్ ఐడిని అయితే పేస్ట్ చేయాలి. నేను నాకు వచ్చిన ట్రాకింగ్ ఐడిని ఇక్కడ పేస్ట్ చేసి కింద ఉన్న ట్రాక్ బటన్ అయితే ప్రెస్ చేస్తున్నాను. అలా ట్రాక్ అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే మనకి మన ఆర్డర్ అయితే ట్రాక్ అయిపోతుంది. ఇలా మీరు కూడా మీ ట్రాకింగ్ ఐడిని ఎంటర్ చేసి మీ ఆర్డర్ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకోవచ్చు. మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి 3-4 డేస్ అయితే టైం పడుతుంది ఆర్డర్ రిసీవ్ చేసుకోవడానికి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి అయితే 3-4 రోజుల కంటే ఎక్కువనే పట్టొచ్చు. ఇది ఫోక్స్, తెలుసుకున్నారు కదా బేబర్టీని ఎలా ఆర్డర్ చేసుకోవాలో. ఇంకా మీ ఇంట్లో బేబర్టీ లేకపోతే వెంటనే వెళ్ళి మన బేబర్ వెబ్సైట్ నుండి ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి.